హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు 8th ఆఫ్ డిసెంబర్. వెల్కమ్ టు మై ఛానల్ ఎనీహౌ తెలుగు ట్రేడర్ ఏజే. ఈ అగైన్ మీరు కోడ్స్ కావాలంటే codestree.inలోకి వెళ్ళిపోయి ఇక్కడ క్లిక్ చేయగానే ఈ కోడ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. అలాగే కోర్స్ యూడెమీలో కూడా కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ మీరు తెలుగు ట్రేడర్ ఏజే అని కూపన్లో కొట్టారనుకోండి, ఇక్కడ డిస్కౌంట్ అయిపోతుంది అనమాట. తెలుగు ట్రేడర్ ఏజే వితౌట్ స్పేస్ తెలుగు ట్రేడర్ ఏజే అని కొట్టండి, ఇక్కడ డిస్కౌంట్ అయిపోతుంది. బట్ ఎనీహౌ దీనికన్నా ఇక్కడ తక్కువ రేట్కి ఉంది కాబట్టి ఇక్కడ చేస్తే బెటర్ అన్నమాట. ఓకే, సో ఇది క్లోజ్ చేసే ఇది ఉందని ఇంకేంది. యా, సో నేను లిస్ట్ తీసాను అనమాట. వీళ్ళందరూ మన లింక్తో జాయిన్ అయ్యి ట్రాన్సాక్షన్ అంటే ట్రేడ్ చేసిన వాళ్ళు అన్నమాట. వీళ్ళకి నేను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తా, ప్లస్ ఈ కోర్స్ ఫ్రీ యాక్సెస్ ఇచ్చేస్తా వాళ్ళ ఈమెయిల్ అడ్రస్తో పాటు. ఓకే, సో నేను సండే ఇవ్వాల్సింది, బట్ బల్క్ యాడ్ పాసిబుల్ అవ్వట్లేదు. మాన్యువల్గా నేను ఒక్కొక్కటి తీసి యాడ్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను, నేను ఇస్తాను. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది నేను ఫ్రైడే రోజు ఇండిగో పడుతుందని చెప్పా గైస్. సో అనుకున్నట్టే పడ్డది, ఇంకా పడుతుంది. యాక్చువల్లీ నేను హోల్డ్ చేసుకుంటే ఇక్కడ 30,000 అవుతుండే, బట్ ఇట్ వాజ్ గుడ్ ట్రేడ్. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను అన్నమాట. టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేద్దామా. టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను నేను దట్ ఇండిగో పడుతుంది గైస్, ఎవరైనా బై చేసుకొని హోల్డ్ చేయండి, డబ్బులు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువనే అని. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ ట్రేడ్ ఫ్రైడే రోజు చెప్పాను నేను హోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఫ్రైడే ఇక్కడ 55కి ఉన్నది, 277లో ఉంది. ఇప్పుడు 11:20 అవుతుంది టైం. అమ్మ జీవితం, 50,000 పెట్టుంటే 50 1 2 3 4 టైమ్స్ పెరుగుతుండే, 2 లక్షలు అవుతుండే. ఇంకా పెరుగుతుంది ఇది పైన. సో ఇండిగో అట్లనే, ఇప్పుడు ఇండిగో స్టాక్స్ పడుతుంది కాబట్టి అది నడుస్తుంది అన్నమాట. తెలిసిన తర్వాత కూడా ఎంత క్లీన్గా ఉన్నప్పుడు ఎందుకు మనం పెట్టుకోము చెప్పండి. సో నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు, జస్ట్ 150 క్వాంటిటీ హోల్డ్ చేసుకున్నా. మన ప్రీమియం ప్రీమియం తెలుగు ఇదేంది, అమ్మో ఎవడో లాగిన్ చేయడానికి ట్రై చేసాడు నా ఫోన్ని. ఒప్పో ఫోన్ అంట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫ్రైడే రోజు చెప్పా చూడండి, ఇండిగో గైస్, ఇండిగో 11:37కి చెప్పా. 11:37కి ఏడు ఉంది ఇది, 11 నిన్న ఏ టైంలో నాయన, ఇది కాదు, 30 డిసెంబర్ పుట్. ఓకే, 11:37కి చెప్పా ఫ్రైడే రోజు. 11:37కి ఇక్కడ చెప్పా, ఇగో 77 దగ్గర చెప్పా. ఓకే, అది ఒక చిన్న డౌన్ఫాల్ తీసుకొని ఇక్కడ నుంచి డింగ్ అని డింగ్ 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 అని లేస్తుంది. ఓకే, ఏ అమ్మ జీవితం, ఇగో ఏందయ్యా ఇది, నేను ఎక్కడ ఆర్డర్ బుక్ చేసుకున్నా. నేను 197కి నేను ఎగ్జిట్ అయినా, అది ఇంకొక 80-90 పాయింట్స్ వెళ్ళింది. ఓకే, 190 ఆల్మోస్ట్ నేను చాలానే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే 150 కాంటెంట్ చాలా తక్కువ గైస్. దీనికి ఒక 13,000 అయి ఉంటుంది. 13,000 పెడితే 16,000, ఆల్మోస్ట్ 100-200%, 100%, సారీ 200% చెప్తున్నా, 100%. ఓకే, సో ఇక్కడ చెప్పా గైజ్, ఇండిగో ఫ్లైట్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి అండ్ ఇఫ్ యూ సీ స్టాక్ ఇస్ ఫాలింగ్, ఇంకా పడవచ్చు. ఇండిగో మంత్ ఎండ్ ఆప్షన్ పుట్ని బై చేయండి, 2 డేస్ హోల్డ్ చేయొచ్చు. ఫ్రైడే రోజు అని చెప్పా. ఫ్రైడే రోజు, ఈరోజు మండే రోజు అనుకోండి, బట్ స్టాప్ లాస్ పెట్టుకోని అని చెప్పా. ఓకే, సో అదన్నమాట. సో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే అగైన్ దాన్ని నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే జాయిన్ అయిపోండి. ఓకే, బెనిఫిట్ ఉంటుంది, నమ్మండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ టుడేస్ ట్రేడింగ్ గైస్. ఇప్పుడు మనము ఈరోజు మండే కదా, సెన్సెక్స్ ఓపెన్ చేసుకుందాం. చిన్న అమౌంట్తో ట్రేడ్ చేద్దాం. ఈ అకౌంట్లో నాది ఎక్కువ అమౌంట్ లేదు, సో చిన్న అమౌంట్తో ట్రేడ్ చేద్దాం. నేను లైవ్లో వచ్చేటప్పుడు చిన్న అమౌంట్తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఎక్కువ అమౌంట్ ఉంటే లైవ్లో కష్టమైపోతుంది. ఓకే, సో డే చార్ట్లో చూసుకున్నట్టయితే కొంచెం కిందికి వచ్చింది. ఓకే, మన నిఫ్టీ ఏం చేస్తుంది, నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ చూసినా సేమ్ కిందికి వస్తుంది, బట్ ఇక్కడ ఈఎంఐ సపోర్ట్ ఉంది గైస్, సో చూసుకోవాలి అది.
క్లియర్గా ఈఎంఐ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్లో చూసుకున్నట్లయితే ఇగో ఇక్కడ దాకా రావచ్చు ఇంకొస్తే. 1 అవర్ చూసుకున్నాను. ఓకే, అక్కడ నుంచి 11 ట్రై చేస్తుంది ఇప్పుడు. సో ఇంకా సెటప్ ఏం కనిపిస్తలేదు. పైన సైడ్ అయితే ఇగో ఇక్కడ చిన్నది ఒకటి ఉంది. ఓకే, సో ఇది 2 డిసెంబర్, 5 డిసెంబర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఈరోజు 8 కదా, సమ్వేర్ ఆన్ మార్నింగ్ క్యాండిల్. ఇగో ఇది మార్నింగ్ క్యాండిల్ అనుకుంటా. ఇది మార్నింగ్ క్యాండిల్ మెల్ల కిందికి వస్తుంది. సో కాస్ ఏం లేదు గైస్. ప్రీమియం మూమెంట్ చెక్ చేసుకుందాం ఒక్క నిమిషం. చూద్దాం. కాల్ పుట్టు ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడైతే ట్రేడింగ్ సెటప్ కనిపిస్తలే, బట్ నేను చెప్తా. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, బట్ ప్రీమియం నాకు తెలిసి స్లో మూమెంట్ ఉంటుంది, ఎక్కువ ఏం లేదు. 1 ట్రేడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అది ఇంద మనీ అయిపోగానే ప్రీమియం పెరుగుతుంది అని ఒకటే నమ్మకంతో. ఓకే, 380 అంటే మనం ఎన్ని ప్లాన్ చేద్దాం. స్కాల్పర్ మోడ్ 20 380 ఇంటూ 100. అమ్మ మరి తక్కువ పైసలు పెట్టుకుంటున్నాను నేను. 100 క్వాంటిటీతో ట్రై చేసాం. దీంట్లో నిఫ్టీలో చేస్తే ఇంకొక 1,00,000 వేసుకుంటా. దీంట్లో మరి తక్కువ అయిపోతుంది, బట్ అగైన్ తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది అని ఒకటే. ఓకే, ఓ నిఫ్టీ మాయా పడతావా మాయా. స్లో చేస్తా కానీ కరెక్ట్ ట్రేడ్ తీసుకుందాం. ఓకే, 3 ట్రేడ్సే కదా, సో లెట్స్ ప్లాన్ అకార్డింగ్లీ. నాకెందుకో పుట్టు తీసుకోవాలనిపిస్తుంది, బట్ ఎనీహౌ నిఫ్టీ కూడా మనము యాడ్ చేసుకుందాం. 9th డిసెంబర్ రేపు దీనిది నిఫ్టీది ఎక్స్పైరీ. సో మీరు చూసుకున్నట్టయితే ఇట్లా నడుస్తుంది కదా. సో ప్రీమియం మూమెంట్స్ అసలు ఉందా, చాలా స్లో ఉంది చాలా. ఇక్కడ నుంచి ఇక్కడ అంటే 4 పాయింట్స్. ఓకే, 4 పాయింట్స్ అంటే టూ మచ్ గైస్. వెయిట్ చేద్దాం గైస్. యాక్చువల్లీ ఏంటంటే ఈ జోన్లో స్లోగా పోతుంది, సో ఇట్స్ బెటర్ వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాఫిటబుల్ ఉన్నాము, ఇంకా గెలికించుకొని ఎందుకు ఏ పని. అవసరమైన జాగ్రత్త తీసుకుందాం మనము. నాకు ఇప్పుడైతే అంతేం కాదు. 11th డిసెంబర్ దీనిది అంటే ఇంకా 1 2 3 డేస్ ఉంది. గుడ్ గుడ్. 20 వేసుకుంటే సరే, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్కి వెళ్దాం, ఎందుకంటే 3 డేస్ టైం ఉంది కాబట్టి. సెన్సెక్స్లోనే చేద్దాం కదా. నాకు ఎందుకు నిఫ్టీ ప్రీమియం మూవ్ అవ్వదు కదా, చేయబుది కాదన్నమాట. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే పుట్టే పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది నాకు, ఎందుకంటే 5-6 పాయింట్స్ ఈఎంఐ కన్నా పైన ఎండ్ అయినా ఇక్కడ ఒక పైన ఇంకొక జోన్ ఉంది. ఓకే, సో మీరు కూడా గైస్ రాగానే రప్ప ట్రేడింగ్ తీసుకునే బదులు చూడండి ఫస్ట్ కాసేపు ప్రీమియం ఎట్లా మూవ్ అవుతుంది, ట్రేడింగ్ తీసుకోవచ్చు అది తీసుకోలేము. ఇవంతా చూడండి రాగానే రప్ప అరే ఇగో గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఏం చేస్తాం తెలుసా మనము. ఇట్లా గ్రీన్ క్యాండిల్ రాగానే అరే ఈ క్యాండిల్ క్రేజ్ ఉంది మామ ఓరేసుకుందామా అనేసి బై వేసుకుంటాం బ్లైండ్గా. అట్లా చేయకుండా ఆగండి, ఫస్ట్ చూడండి, చూసి ఓపికతోటి ఇగో ఇక్కడ క్యాండిల్ రెడ్ ఎండ్ అయిందంటే అట్లీస్ట్ ఇటు దాకా వస్తుంది, ఒక చిన్న పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు మనం. బట్ అగైన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది అగైన్. సో అవి కూడా ప్యారలల్లీ చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో అది ఇప్పుడైతే సెటప్ కనిపిస్తలే గైస్. వెయిట్ చేద్దాం, ఓపికతో వెయిట్ చేద్దాం.
లేదంటే రికార్డ్ బ్యాక్ చేస్తా. ఏమంటారు? లేకపోతే వెయిట్ చేస్తారా? ఓపిక ఉండదు మీకు. చూసుకున్నట్లయితే 8 పాయింట్స్. ఇది నేను తీసుకోవచ్చు కానీ నాకు ట్రెండింగ్ అనిపిస్తలే. అంటే మళ్ళీ ఇక్కడికెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి పడే ఛాన్సెస్ ఉంది. సో ఏదన్నా కన్ఫర్మేషన్ తర్వాత కొనుక్కోవడం బెస్ట్. నేను మార్కెట్ ఇగో ఇది కింద బ్రేక్ అయితే కొనుక్కుంటా, లేదంటే ఈ జోన్ పైకి వెళ్తే కొనుక్కుంటా. అప్పటిదాకా వెయిట్ చేస్తా గైస్. ఓకే, నేను ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపించినప్పుడు రికార్డ్ బ్యాక్ చేస్తా. స్టేట్ ట్యూన్. నేను ఒక లైక్ వేసుకోండి. మన సబ్స్క్రైబర్ కౌంట్ అసలు పెరుగుతలేదు. ఎందుకో స్టక్ అయిపోయింది. బట్ చూద్దాం, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. అండ్ జస్ట్ ఎంకరేజ్మెంట్కి అనమాట. ఎక్కువ ఉంటే కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది అంతే. సో యా, స్టే ట్యూన్ గైస్. ఒక లైక్ వేసుకోండి. స్లోగానే ఉంది. నాకు ఈ కిందది బ్రేక్ కావాలి, లేకపోతే ఈ పైది బ్రేక్ కావాలి. లేదంటే మనము ఇది కూడా చేసుకోవచ్చు. ఏంది ఏంది ఇండిగోలో ట్రేడ్ చేయొచ్చు ఆయన. ట్రేడ్ చేయొచ్చు. ఏంది ఇన్నిసార్లు ఇండిగో యాడ్ అయింది? ఇండిగోలో ట్రేడ్ చేద్దామా? ఇక్కడ తీస్తే అన్నీ పోయింది నా పీకు. ఐఎన్డిఐ జియో. ఇండిగో అంటే ఇంటర్ గ్రూప్ ఏవియేషన్ ఉంది కదా, ఇది. ఓకే, దీన్ని కొంచెం పైకి తెచ్చుకుందాం. ట్రెండింగ్లో ఉంది కదా అందుకోసానికి. ఆ రెండు ట్రాట్లు వేసుకుందాం. ఇండిగో ఏవియేషన్ ఇటు సైడ్ వేసుకుందాం. అన్నసాబ్ లేస్తున్నా. అన్నసాబ్ అర్రే 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 అర్రే. అన్నసాబ్కి కోపం వచ్చింది. అలా లేస్తున్నాడు. అన్నసాబ్ కోపం వచ్చింది అనుకుంటా. రప్ప రప్ప లేస్తుండు అన్నసాబు. ఈ మూమెంట్ని మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, 1500, 1600. బాబా, అన్నసాబ్ లేస్తుండు. అన్నసాబ్ బాబా. అన్నసాబ్కి కోపం వచ్చింది. అందరు తొక్కుతుర్రా నాయన అని చెప్పేసి రప్పని 36 పాయింట్లు ఇచ్చిండు 2 నిమిషాల్లో. ఇక్కడ ఉంటే అయిపోతుండే యాక్చువల్లీ. ఈ ప్లేస్లో 28 పాయింట్స్ వస్తుండే. బట్ ఇప్పుడు కొంచెం రిస్క్ అయిపోతుంది. కొంచెం కిందికి రానిద్దాం. కిందికి వచ్చాక ప్లాన్ చేసుకో. ఎవరు రానైనా హెచ్డిఎఫ్సి. హలో. యా యా, చెప్పండి. యా, నేను అవునవును. ఇది నేను క్రెడిట్ కార్డ్ ఒకటి పేమెంట్ చేశా. వాళ్ళు ఈఎంఐలో తీసుకున్నారన్నమాట. ఓకే, నేను అది ఫుల్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ మంత్ క్లియర్ చేసేయచ్చా? ఏమైనా ఛార్జెస్ పడతాయా? వాళ్ళే ఇప్పుడు నేను షోరూంలో కొనేటప్పుడు వాళ్ళే కన్వర్ట్ చేసుకున్నారు. సంథింగ్. కరెక్ట్. అది 1-2 మంత్స్ తర్వాత క్లియర్ చేస్తే ఛార్జెస్ కట్టావా? అవునా? అబ్బో. ఫ్రిడ్జ్. వాళ్ళు షోరూమ్ వాళ్ళు కదా, వాళ్ళకి అసలు ఐడియానే ఉండదు నాకు తెలిసి. షోరూమ్ వాళ్ళు ఎట్లా చెప్తారు? వాళ్ళు ఈఎంఐకి పెట్టి ట్రిగర్ చేసేస్తారు. అది ఈఎంఐకి వెళ్ళిపోతుంది. బ్యాంక్ సైడ్ నుంచే చూడాలి నాకు తెలిసి. అవును. 2 మంత్స్ తర్వాత నాకు తెలిసి ఏం ఛార్జెస్ ఉండదు అనుకుంటా. ఒకసారి అనుకుంటే. ఓకే.
2 మంత్స్ తర్వాత కూడా ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తే చార్జెస్ ఉండదా? సరే సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సారీ గైస్. నాకు వాళ్ళు ఏమన్నారంటే ఈఎంఐ తీసుకోండి సార్, ఈఎంఐ తీసుకోండి సారు, మీకు డిస్కౌంట్ వస్తే అవి ఇవి అన్నాడు. అరే నేను మొత్తం కట్టేస్తారా నాయన అంటే, లేదు సార్ ఈఎంఐ తీసుకోండి మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఈఎంఐ అంటే, ఈఎంఐ తీసుకున్నా. ఇప్పుడు మొత్తం ఒకటేసారి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. క్లోజ్ చేస్తే చార్జెస్ అవుతుంది అంట. నీ అమ్మ అన్ని సైట్లు మనకి బుక్క పెడతారు దొంగ నా కొడుకు. సర్లే ఏం చేస్తా గైస్. యాక్చువల్లీ ఇండిగో క్రేజీగా ఇంకా మూవ్ అవుతుంది గైస్. నాకు ఎందుకు ఇండిగోలో తీసుకుందామా అనిపిస్తుంది. 300 క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి. అరే 300 క్వాంటిటీ అంటే ఆ, అరే 150 తీసుకొని ట్రైల్ చేసినా కొంచెం ఛాన్సెస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సెన్సెక్స్లో ఇగో నాకేమంత కాసేం అనిపిస్తలే. ఇండిగోలో ప్లాన్ చేద్దామా అనిపిస్తుంది. ఒకసారి లేచిర్రు వీళ్ళు, కుమ్ముదాంరా మార్కెట్ని అని చెప్పి రప్ప రప్ప లేచిర్రు, కానీ మళ్ళీ తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. సో హమ్ తుమాకు క్యా బోలిచి వెయిట్ చేద్దాం. వీడియో లెంత్ అవుతుంది బట్ ఇట్స్ ఓకే గైస్. చేసే 3 ట్రేడ్లు ఇప్పుడు మన దగ్గర ట్రేడ్ చేసినా చేయకుండా మార్కెట్ అయితే మూవ్ అవుతుంటుంది. సో మంచి జాగాలో ట్రేడ్ చేస్తే బెటర్ కదా, ఏమంటారు మీన్స్ గైస్. నేను కాల్లో ఎంటర్ అయినా, ఇది ఫ్లూక్ ట్రేడ్ లాగా, దీని కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. ఓకే 171 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతా. 10 అంటే 1500 మనకు లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే సో జస్ట్ నాకు ఒక ట్రయల్ కోసం ఓకే స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. పుట్టుదే యాక్చువల్లీ పుట్టే తీసుకోవాలి, బట్ జస్ట్ ఒక చిన్న చిన్న జుజుబి ట్రేడ్. ఓకే ఒక్కటంటే ఒక్క లైఫే ఏడు చదువానా, ఒక్కసారి ఒక్కసారి నవ్వు చూడయో. సెన్సెక్స్ మూవ్ అవ్వట్లేదు, లేకపోతే సెన్సెక్స్లో తీసుకోవడం ఉన్నాయి, కానీ ఇండికో చూద్దాం. స్టాక్ ఆప్షన్స్ యూజువల్లీ నాకు అంత అలవాటు లేదు గైస్. అంటే నేను ఇప్పుడు 7 ఇయర్స్ ట్రేడింగ్ చేసిన కదా నేను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లోనే చేస్తాను అనమాట. నిఫ్టీ ఎక్కువ చేశాను, స్టాక్ ఆప్షన్స్ రేర్లీ చేస్తాను అనమాట. హోల్డింగ్ ఏదైనా పట్టుకొని ఉంటే ఏమైనా మంచిగా అనిపిస్తే, సో అట్లా. సో చూద్దాం, ఇది ఒక్క ట్రేడ్ నడుస్తే ఒక చిన్న ప్రాఫిట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాయి, ఎక్కువసేపు పెట్టుకోను. ఎందుకంటే ఆ, ముందే పెద్ద పెద్ద న్యూస్ నడుస్తుంది ఇండియా మీద. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. సో ఎక్కువ ఇది చేసుకోవద్దు మనం. ఓకే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది గైస్. మన ఫస్ట్ ట్రేడ్ బిస్కెట్ అయింది. కరెక్ట్ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకున్నట్టు కొడతారు అది. కరెక్ట్గా 15 ఈఎంఐ దగ్గర టచ్ అయింది, నేను కొంచెం కిందికి పెట్టిన, బట్ స్టిల్ ఇది ట్రిగర్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఫస్ట్ ట్రేడ్లో ఎంత లాస్ అని చూపిస్తా కానీ, అబ్బా ఏంద్రా ఇది, 1200 రూపీస్ లాస్ అయింది గైస్. ఓకే మనం ఇప్పుడు సెకండ్ ట్రేడ్ చేద్దాం. దీంట్లో చేద్దామా సెన్సెక్స్లో చేద్దామా అని ఒకటే కన్ఫ్యూజన్. దీంట్లో చేస్తే కొంచెం రిస్క్ వచ్చే ఛాన్స్, ఎందుకంటే రప్పరన్నా ఏదైనా డైరెక్షన్లో వెళ్ళిపోతే మనం బిస్కెట్ అవుతాం అనమాట. సో అదొక్క టెన్షన్ ఉంది నాకు, లేదంటే చిల్లే. సెన్సెక్సే బెటర్ అనిపిస్తుంది కదా, మనకు తెలుసు మూమెంట్స్ ఎట్లా మూవ్ అవుతాయని. 8 పాయింట్స్ 9 పాయింట్స్ సెన్సెక్స్. చూద్దాం ఈ క్యాండిల్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూద్దాం.
ఓకే. వెరీ గుడ్. దీంట్లో ఒకసారి చెక్ చేసుకుందాం. చాలా మంది డబ్బులు పెట్టుంటారు గైస్. ఇగో ఈడ ఒక బయింగ్ పెద్దది వస్తుంది, అందుకోసం అది లేవనికి ట్రై చేసింది. ఓకే, ఇక్కడ పుట్టోయ కనిపిస్తుందా మీకు? డబ్బులు పెట్టిన అందరు బిస్కెట్ అయ్యారు చాలామంది. సో ఇప్పుడు మనము ఇండిగో వద్దు గైస్, రిస్క్ వద్దు. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఓకే, మంచి ట్రేడ్ వచ్చినప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను గైస్. ఇప్పుడైతే నాకు ఎంత ఏం సెటప్ ఖాస్ సెటప్ ఏం కనిపిస్తలేదు. ఈ చిన్న చిన్నవి పుట్టుగా సైడ్ కనిపిస్తున్నా కానీ నాకు కన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. ఇది ఏ టైంలో రప్పని కిందికి పడవచ్చు. సో బెటర్ వెయిట్, మంచి ట్రేడ్ వచ్చినప్పుడు తీసుకుందాం. ఇగో సెన్సెక్స్ కూడా చూడండి, ఆక్ పాక్ కరేపాక్ లాగా పోతుంది. వీడియో స్లో అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మీకు కూడా ఇట్లనే గైస్, మీకు ఆపర్చునిటీస్ కనిపిస్తలేవు అనుకోండి, రిస్క్ తీసుకోకండి. ఇది ఇండిగో ఒకటి నేను బిస్కెట్ అయింది, బట్ డెసిషన్ కరెక్టే. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పుట్టవే చాలా ఎక్కువ ఉంది. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఇక్కడ నుంచి. మీరు చూసుకున్నట్లయితే ప్లస్ నిన్న ఒక న్యూస్ వచ్చింది గైస్, ఏంటంటే వాళ్ళు అపాలజైజ్ చేసి అవి చేసి సోది చేసి అని చెప్పేసి, బట్ జనాలు ప్యానిక్ అవుతారు కదా, ఆ ప్యానిక్లో పడుతుందన్నమాట. ఇది పడితే ఇంకొక 4000, ఇంకొక 1000 పాయింట్స్ పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది నాకు, బట్ ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. 285 క్రేజీ అసలు. సెన్సెక్స్ లేస్తలే, ఇండిగోనే బెస్ట్ అనిపిస్తుంది నాకు, బట్ స్టాక్ ఆప్షన్స్ ఆర్ క్రేజీ. ఓకే, ఇక్కడ తీసుకుంటే చాలా పైకి అయిపోతుంది గైస్, కొంచెం కిందికి వస్తుంటే బాగుంటుండే. మిస్ అయిపోయింది ఇది, కెనాట్ టేక్ హియర్ యాక్చువల్లీ. ఇక్కడ తీసుకోలేం ఎందుకంటే ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది. సో ఓ ఓ పడుతుంది గైస్, అమ్మ. సెన్సెక్స్ ఏం చేస్తున్నావు? సెన్సెక్స్లో ఉంది, బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది గైస్. ఇక్కడ ఒక రిస్క్ తీసుకుంటున్నాను నేను మళ్ళా. నాకు ఎందుకో ఈ మూమెంట్ చాలా టెంప్ట్ చేస్తుంది. చాలా ఎడ్జ్లో తీసుకున్నాను నేను, అసలు అట్లా తీసుకోవద్దు, బట్ నాకు ఎందుకో టెంప్ట్ చేస్తుంది అది. చిన్న స్టాప్ లాస్ పెట్టుకుందాం ఓకే, బికాజ్ నాకు ఇది రిస్క్ ట్రేడ్, చాలా రిస్క్ ట్రేడ్, పెద్ద రిస్క్ ట్రేడ్. ఓకే, సో అంత పెద్ద రిస్క్ ట్రేడ్ మనము తీసుకోవడము అవసరం అంటారా? అవసరం అంటారా చెప్పండి. వీడికి వస్తే నేను తీసేస్తాను 196 అమ్మారు. ఇది బ్రేక్అవుట్ అయితే ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుంది మనకి, బట్ చాలా రిస్క్. సెకండ్ ట్రేడ్ ఇది నాది, స్టాక్ ఆప్షన్స్, మనకు అలవాటు లేని జోను, బట్ ఇట్స్ ఓకే. ఓకే, 150 క్వాంటిటీ తీసుకున్న 500 రూపీస్ ప్రాఫిట్ చూపించి మళ్ళీ కిందికి వచ్చింది. ఒక 20 పాయింట్లు ఇస్తే మజా వస్తుండే. 20 పాయింట్స్, 20 పాయింట్స్ చాలా ఎక్కువ, బట్ 20 పాయింట్స్ ఇస్తే మంచిగా ఉంటుంది. స్టాప్లో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ 5 పాయింట్స్ చూద్దాం. ట్రేడ్లో ఎంటర్ అయిపోయినాం కదా, ఇంకా 500 దాకా ప్రాఫిట్ చూపించింది గైస్. 500 దాకా లాస్ చూపిస్తుంది. ఐమ్ సారీ, గాన్, దిస్ ట్రేడ్ ఈస్ గాన్, ఎగ్జిట్.
నేను ఎక్కువ హోల్డ్ చేసుకుంటే పైకి వస్తదేమో గానీ, నేను స్కాల్పింగ్ చేస్తున్నా కాబట్టి 2 ట్రేడ్‌లు బిస్కెట్ అయినాయి గైస్. మీరిప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రేడ్‌లో 1200, సెకండ్ ట్రేడ్‌లో 945 2 ట్రేడ్‌లు బిస్కెట్ అయినాయి. బట్ ఇప్పుడు మనకి ఇంకొక థర్డ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఉంది. ఆ ట్రేడ్ మనము సెన్సెక్స్‌లో చేస్తాం. ఓకే. పరపరపపరరం. లాస్ట్ ట్రేడ్ గైస్. ఈ ట్రేడ్ తర్వాత నేను ఎండ్ చేసాం. మంచిగా 15,000, 14,000 ప్రాఫిట్ ఉంది. ఎందుకు తీట చెప్పు నాకు? అంతే కదా! అదే కదా ఫ్రెండ్స్. అదే కదా! ఏమంటారు? చాలా టెంప్ట్ చేస్తుంది. బట్ నేను కింద స్టాప్ లాస్ పెట్టుంటే క్రేజ్ ఉంటుండే. బట్ ఇట్స్ ఓకే లేండి. బా. మన స్టాప్ లాస్ హిట్ చేసి పైకి పోతుంది చూడండి. పడుతుంది, ఇంకా పడుతుంది. ముడ్డ ఉలిచిపోయింది. ఇండిగో 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 ఉలిచిపోయిన ఇండిగో, ఏం పాపం చేసావు ఇండిగో. సెన్సెక్స్లో ఆపర్చునిటీ లేదు. ఇంకొక ట్రేడ్ ఉంది కదా మన చేతిలో. ఐ డోంట్ నో అది ఏ ట్రేడ్ అవుతుందో. ఇండిగోనే హోల్డ్ చేసుకోబోదు అవుతుంది, కానీ నాకు ఈ స్టాక్ ఆప్షన్స్ మీద హోల్డ్ చేసుకుంటే బెటర్. నేను స్కాల్పింగ్ చేయలేను స్టాక్ ఆప్షన్స్లో అనిపిస్తుంది ఎందుకు. సో అట్టుంటుంది మనతో. లేకపోతే హోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలి కామ్గా, ఏదైతే అదని చెప్పేసి. వన్ డే చార్ట్. బాబా బాబా. సెన్సెక్స్ బాయా, సెన్సెక్స్ మూవ్ అవ్వట్లే. సరే గైస్, ప్రీమియం అయితే పోతే ఇంకొక ట్రేడ్ చేస్తా. స్టే ట్యూన్డ్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. థర్డ్ ట్రేడ్ నేను పుట్లో ఎంటర్ చేసిన అగైన్. చూద్దాం గైస్. ఓకే. ఈరోజు ఒక్కరోజు స్టాక్ ఆప్షన్స్లో 2 ట్రేడ్ ఎట్లనే చేసినాం కదా. ఓకే. ఇంకొక లాస్ట్ ట్రేడ్ ఇది చూసుకొని ఇంక ఎండ్ చేసాం. నాకు ఎందుకో ఈ ట్రేడ్ లేస్తుంది అనిపిస్తుంది. సో యా, ఓకే. మన లాస్ రికవర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. సో ఈ ట్రేడ్ ఒక్కటి చూసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఇది వర్కౌట్ కాకపోతే డే ఎండ్ కొట్టేద్దాం. ఓకే. మీరు చూసుకున్నట్లయితే ఇగో ఇంకా 1400 నడుస్తుంది. ఇదే ట్రేడ్. ఓకే. సేమ్ ప్రీమియంలో నేను ఎంటర్ అయినా. ఎక్కువ అవే 1, 2, 3 ట్రేడ్స్. ఓకే. దానికన్నా ఎక్కువ చేయను నేను. ఓకే. చూద్దాం ఏం జరుగుతుందో. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నా గైస్. ఇక్కడ తీసుకున్నా. 30 పాయింట్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. మీరు అంతసేపు ఉంటారా? బోర్ కొడుతుందా వీడియో మీకు? ప్లాన్ చేద్దాం, చూద్దాం ఏమవుతారో. ఓకే. చలో, ఆల్మోస్ట్ సగం రికవర్ అయింది. నాకు ఒక టెన్షన్ ఏం తెలుసా, ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, ఈ పుట్టో అదొక్కటే టెన్షన్. అది లేదా అంటే నేను ప్రశాంతంగా సెన్సెక్స్ ఇప్పుడు పైకి పోతుంది. బట్ స్టిల్ ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది. సో డేంజర్ ఉంది దానికి. దీని ఓఐ డేటా చూసుకున్నట్లయితే ఇగో ఇది నాకు భయంగా చూపిస్తుంది. వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, పడుతుంది మళ్ళా. సో చూద్దాం. కరెంట్లీ అయితే ఇది రికవర్ అయిపోయి 200కి వచ్చేసింది. ఇంత స్లో ఉంది నాయన. 150 క్వాంటిటీ తీసుకున్నాం. చూద్దాం. ఇది ఒక మన లాస్ట్ ట్రేడ్ ఇది. దాని తర్వాత నేను వేరే పనులు చేసుకుంటాను. నాకు కొంచెం ఆఫీస్ పనులు ఉన్నాయన్నమాట. ఓకే. లాస్ మొత్తం రికవర్ అయిపోయింది ఆ ట్రేడ్లో. 150 ప్రాఫిట్లు ఉన్నాం. స్టాక్ ఆప్షన్స్ నాకు ఎందుకో హోల్డింగ్ బెటర్. అది కూడా ఇప్పుడు మంత్ స్టార్టింగ్ టైం కదా. సో ఎండింగ్ టైంలో అయితే కొంచెం రిస్క్ ఉంటుంది. హోల్డింగ్ టైం కాబట్టి కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకు. 300 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవరాల్గా
ఈ ట్రేడ్లో 300 ప్రాఫిట్ నడుస్తుంది. 15,000లో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ట్రేల్ చేద్దాం అనుకుంటున్నా. 500, 400 వెయిట్ చేద్దామా? ట్రేల్ చేద్దాం గైస్. కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకుంటున్నాను నేను. ఓకే, కాస్ట్ టు కాస్ట్ ఆర్ అట్లీస్ట్ స్టిల్ హియర్. చలో ట్రేల్ చేద్దాం. 800 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్. ఓకే, ట్రేల్ చేస్తాను నేను. 30 పాయింట్స్కి టార్గెట్ పెట్టినాం. 800 దాకా మ్యాక్సిమం ప్రాఫిట్ చూపించింది 213 దగ్గర. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రీన్లో ఉన్నాం కానీ బట్ స్టిల్ ఇది థర్డ్ ట్రేడ్ గైస్. స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ ఇది యాక్చువల్లీ. మన రెగ్యులర్ చేసే ట్రేడ్ కాదు. ఇండిగోలో ఎందుకు చేస్తున్నామంటే ఇండిగో మనకి ఈరోజు డబ్బులు ఇచ్చింది కాబట్టి 1200. సో దాంట్లోనే ట్రేడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లే ఓవరాల్ 600 ప్రాఫిట్ చూపిస్తుంది ఈ ట్రేడ్లో. మనం స్టార్టింగ్లో 1600 297లో ఉండే. సో అది ఆల్మోస్ట్ ఇది 1200 1300 ప్రాఫిట్ చూపించింది గైస్. 216 దాకా టచ్ అయింది. మనం టార్గెట్ 30 పాయింట్స్కి పెట్టినాము. ఓకే, స్టాక్ ఆప్షన్స్ మన కోర్స్లో స్టాక్ ఆప్షన్స్ ఒక స్ట్రాటజీ చెప్పినా గైస్. క్రేజీ ఉంటుంది చూడండి. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ ఒకటి చెప్పా. అంటే ఇప్పుడు ఇండిగోలో ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒక స్ట్రాటజీ చెప్పా. అది ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఇవన్నీ ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇద్దరికి హెల్ప్ అవుతుంది పైన. ఈ స్ట్రాటజీస్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్. ఓకే, ఆప్షన్ బయింగ్ అయితే నేను లైవ్గా మీకు ఎట్లా నేర్పిస్తున్నా. మీకు ఇవి తెలవాలి. ఆప్షన్ గీక్ ప్రీమియం ప్రైజెస్ ఎట్లా చేంజ్ అవుతాయి. ఓకే, గామా ఎట్లా వర్క్ అవుతుంది, థీటా ఎట్లా వర్క్ అవుతుంది, డెల్టా ఎట్లా వర్క్ అవుతుంది, ఇవన్నీ మీకు కోర్స్లో డిస్కషన్ చేసినాం అనమాట. ఓకే, సో అది 450 చూపిస్తుంది ప్రాఫిట్ కరెంట్లీ. జస్ట్ 150 క్వాంటిటీ తీసుకున్నా. ఇటు ట్రేల్ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. నేను అందుకే ట్రేల్ చేసిన. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ట్రేల్ చేయడం. ఓకే, నేను కావాలంటే ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుంటున్నాను గైస్, ఇంకా ట్రేల్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ట్రేడ్లో రిస్క్ ఏమి లేదు. ఓకే, సో ఇది జస్ట్ సెకండ్ ట్రేడ్ అయిపోయినట్టు అంతే సింపుల్గా. ఇఫ్ ఇన్ కేస్ మన డైరెక్షన్లో వెళ్ళకపోతే, ఒకవేళ మన డైరెక్షన్లో వెళ్తే మనం 30 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఇండిగోలో ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా అంటే యాక్చువల్లీ ఇది చూస్తున్నట్లయితే నాకు నిజంగా చెప్తున్నా పడుతుంది ఇంకా ఇది. బట్ సడన్గా గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ చేసి మన బిస్కెట్ చేసి రప్పని లేసే ఛాన్సెస్ ఉంది. సో దానికి కొంచెం ఇక్కడ నేను తీసుకోమని చెప్పా. ఇక్కడ నాకు డౌట్ఫుల్గా ఉండే, ఎందుకంటే అన్ఈవన్ ఉండే. సో మ్యాక్సిమం పుట్ సైడే పెరుగుతుంది కాబట్టి రప్పని కింద పడ్డది. ఇక్కడ ఇక్కడ కూడా నాకు ఇంకా కింద పడుతుంది అనిపిస్తుంది కానీ బట్ స్టిల్ నాకు డౌట్ ఉంది. సడన్గా రివర్స్ అయింది అనుకోండి బిస్కెట్ అవుతుంది. సో బెటర్ అంత పెద్ద రిస్క్ తీసుకోకండి. ఓకే, బాబా పుట్టు పడ్డది గైస్. స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. ఈరోజు 3 ట్రేడ్లు మనది బిస్కెట్ అయింది. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం. బట్ ఈ ట్రేడ్ కూడా నేను పెడతాను మీకు, ఈ వీడియో పెడతా. ఇప్పుడు నేను కొంతమంది నాకు కమెంట్ చేస్తారు, అరే అన్న నువ్వు అన్ని ప్రాఫిట్ వీడియోలు పెడుతున్నావు, లాస్ వీడియోలు పెడతలేవు అని చెప్పేసి. లాస్ వీడియోలు పెడుతున్నాను చూడండి గైస్. ఓవరాల్గా మన ప్రాఫిట్ 13,000 ఈరోజు. ఈ 2 ట్రేడ్లు పోయినాయి. 1000 చిన్న చిన్నవి, 1200 1800 అంతే. ఓకే, బాబా అబాబా చూసిరా, స్టాప్ లాస్ పెట్టకపోతే ఇది జరుగుతుంది. 6 పాయింట్స్ క్రేజీ. మొత్తం కింద పడ్డది కదా, లేస్తే ఫాస్ట్ లేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సెన్సెక్స్లో ఏం లేదు గైస్. నేను ఎండ్ చేస్తా. ఓకే, రేపు మళ్ళీ కలుసుకుందాం. మనం మంచిగా ప్రాఫిటబుల్ ఉన్నాం కదా, మనం గెలుపుకోవద్దు అనమాట. ఓకే, ఇవి చిన్న చిన్న లాసెస్ మనం ఎట్లైనా రికవర్ చేయగలుగుతాం కానీ పట్టింపులకు పోవద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైతే నువ్వు పట్టింలోకి పోతావో అప్పుడే బిస్కెట్ అవుతావు, పట్టింలోకి పోవద్దు. ఓకే, చలో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు 3 ట్రేడ్లు బిస్కెట్ అయింది, బట్ స్టిల్ లాంగ్ రన్లో మనం ప్రాఫిటబుల్ అవ్వాలంటే ఇప్పుడు ఆపాలి. ఇది నేర్చుకున్నవాడు ప్రాఫిటబుల్ అవుతారు, లేకపోతే మీరు 99% ఆప్షన్ బయింగ్ వాళ్ళు లాస్ట్ ఉంటారు చూడు, దాంట్లో ఉంటారు. సో ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, ఆపడం ఇంపార్టెంట్. ఓకే, సో అదన్నమాట. ఇక్కడ అందరినీ స్టాప్లో సెట్ చేసి చూడండి, బట్ ఇట్స్ ఓకే. నేనైతే ఎంటర్ గాను, ఇంకా ఇది క్లోజ్ చేసేస్తా. ఓకే, అది చూడొద్దు మనం ఇంకా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీ అందరికీ యాక్సెస్ ఇస్తా, అండ్ కొత్తలు ఎవరైనా ఉంటే బై చేసుకోండి అండ్ హ్యావ్ ఫన్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి లైఫ్లో. ఓకే, టేక్ కేర్, బై బై.